దయచేసి సమయం 11 గంటల అయింది కనుక మనమందరం కాడ ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. 7వ తారీఖు ఈ నైటు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయాలంటే నువ్వు నోరు తెరిచి చిన్నగైన ప్రార్థన చేసుకో. ప్రభువా, సమస్తం నువ్వు చూసే దేవుడు కదా అని చెప్పి ప్రతి బిడ్డల కాడ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. తండ్రి, ఇంకో నాయనా, నీ బిడ్డలు వారి వ్యాపారాల కొరకు, వారి డ్యూటీల కొరకు నాయనా, నీ సన్నిధానములో ప్రభువా ఎంతో నలిగి ఏసరిపోయి అయ్యా వారి పనులు చూసుకుని నీ సన్నిధికి వచ్చి ఉండారు. ఎలాంటి అలచట బిడ్డలకు ఉండొద్దయ్యా. నీ బలము చేత, నీ శక్తి చేత నింపండి. మీ దాసుని 3 రోజులు వాటర్ తాగిన ఆయన వాటర్ మీద నిలబెట్టినట్టుగా నీ బిడ్డలకు కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసుబాబా, నన్ను దీవించండి, వారి వ్యాపారాన్ని దీవించండి. వారికి ఇచ్చిన నాయన కుమారుడు డ్యూటీలో మీ సన్నిధి తోడుగుంచు, భార్య డ్యూటీలో మీ సన్నిధి తోడుగుంచు. తండ్రి, కుమార్తె విషయంలో మీ కార్యం జరిగించండి. ఆ కుటుంబానికి నీ ఆదరణ, నీ సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. స్తోత్రములు, 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 స్తోత్రములు. అలాగే పద్మా సిస్టర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. చెల్లి తన భర్త డ్యూటీ కొరకు, డ్యూటీలో దేవుడు ఘనతనిచ్చి గౌరవాన్ని ఇచ్చి దేవుడు ప్రతి విషయములో ఆయనకి జయాన్ని ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అందరం నోరు తెరిచి స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, సిస్టర్ గారిని మీరు బలపరచండి అయ్యా. తన మెషిన్ కొడుతుండే ప్రభు, ఎంతో కష్టపడుతుండిద్ది అయ్యా. ఆ బిడ్డకు నీ బలాన్ని, శక్తిని దయచే. ఇచ్చిన యజమాని దీవించండి. తన డ్యూటీ రాకపోకల్లో మీ సన్నిధి తోడుగుంచు. నీ గౌరవాన్ని, ఘనతను, ఖ్యాతిని మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ బలాన్ని ఇవ్వండి యజమానికి, నీ శక్తిని నింపండి ప్రభువా. మేము మానవులు, మనుషులమే కానీ నీ శక్తి మాలోకి వస్తే మేము బలవంతులం అవుతాం ప్రభువా. నీ బలము చేత తన తాకమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, నీ బలం చేత తన తాకండి అయ్యా. నీకే స్తోత్రములు, స్తోత్రములు. దేవుడు అట్ట మేలు చేస్తున్నంత స్తోత్రించుదము. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి మన మధ్యని ఉన్న మరి పార్వత కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, అక్కను బట్టి ప్రార్థిస్తున్నాయా. తన డ్యూటీల్లో మీ సన్నిధి ఉంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. తన ఏది ఆశపడి నీ సన్నిధికి వచ్చిందో దాన్ని మరల నెల వరకు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, నెరవేర్చండి. ఇచ్చిన యజమాని ఆశీర్వదించండి. వారి పనుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా. తండ్రి, స్తోత్రములయ్యా. కృప కలిగిన తండ్రి, స్తుతులు ప్రభువా. అలాగే నాయన, ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కుమార్తెకి, అల్లుడికి చక్కటి కృపరించిన స్తోత్రములు, స్తోత్రములయ్యా. మనవళ్ళు దీవించినందుకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అలాగే సహోదరుడు యేసురత్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. బిడ్డ మరి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు డ్యూటీ రాకపోకల్లో. దేవుడు తన సన్నిధి తోడుగుంచేలాగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇచ్చిన భార్య డ్యూటీలో దేవుడు సన్నిధించేలా స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్కూల్ మార్గాల్లో దేవుడు తన సన్నిధి తోడుగుంచేలా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ బిడ్డ అవసరాలు దేవుడు తీర్చేలాగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే వినోద్ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, బిడ్డ కారు దోలుతున్నప్పుడు, తన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తన చుట్టూ మీ కంచె కాపుదల ఉంచు. ఇచ్చిన భార్యను దీవించు, కుమార్తెను, కుమారుని దీవించు అయ్యా. వారి కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవుడు అట్ట చేస్తున్నందుకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే నవీన్ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. సహోదరు నవీన్ మీరు దీవించండి అయ్యా. తన రాకపోకల్లో మీ సన్నిధి తోడుగుంచు. ఇచ్చిన భార్యని, 3 బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం.
దేవుడు అట్ట మేలు చేస్తున్న స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఏఎస్సి మరి రాజశేఖర్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా నీ కొందనాలు. అన్న కుటుంబానికి నీ సమాధానం, సంతోషం, ఆదరణ దయచే అయ్యా. 3వ కుమార్తె లండన్లో ఉంటుందయ్యా. 10 నెల నాయనా తండ్రి నీ సన్నిధి దశభావం పంపిస్తున్న బిడ్డను దీవించండి నాయన. ఇంకో నాయన ప్రభువా 2వ బిడ్డ వివాహం చేసుకుని బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. పెద్ద బిడ్డ మౌనిక కొరకు ప్రార్థిస్తున్న బిడ్డ అయ్యా ఇదిగో మన లండన్ ఆలోచనలో ఉంది ప్రభువా, మీరు మార్గాలు తెరమని ప్రార్థిస్తున్నా. చిన్న కుమార్తె 4వ కుమార్తె అని దీవించండి. బిడ్డ స్కూల్ మార్గాల్లో మీ సన్నిధి తోడుగుంచు అయ్యా. అన్న భార్యను చెల్లిని ఆశీర్వదించండి. అన్న రాకపోకల్లో మీ సన్నిధి తోడుగుంచు. మంచి ఆరోగ్యం దయచేయి. సమృద్ధిని కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నా. దేవుడు మేలు చేసినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సీనన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వస్తుంగబోటు సీనన్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి మరి తనకాడ దేవుడు సన్నిధికి వస్తానని అంటున్నాడు. దేవుడు ఆ బిడ్డను ఇచ్చిన భార్యని మరి కుమార్తెను దేవుడు దీవించేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే స్థిర తలుపు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తల్లిని దేవుడు ఆశీర్వదించేలా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ఇచ్చిన పెద్ద కోడళ్ళ కుమారుడు దీవించేలా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే 2వ కుమారుడు విజయ కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న కుమారుడు అజయ్ కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తల్లి డ్యూటీ రాకపోకలు దేవుడు తన సన్ని తోడుగుంచేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జ్యోతిమ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి రమేష్ జ్యోతిమను దీవించండి అయ్యా. ఇచ్చిన బిడ్డలు ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలు చేస్తున్న పనులు మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. తండ్రి ఇంకో రమేష్ని జ్యోతిని వ్యాసాలకు అప్పజేస్తున్నాం. దేవుడు దీవిస్తున్నందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రాజు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి ఇచ్చిన ట్రాక్టర్ని మీరు దీవించండి అయ్యా. తనకిచ్చిన 3 కుమారులు ఆశీర్వదించండి అయ్యా. తండ్రి నాయనా ప్రాంతం అంతట్లో నీ సన్నిధి తోడుగుంచు. ఇచ్చిన పంట పొలాలు దీవించండి అయ్యా. తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాజును దేవుడు దీవించే స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఎలిషం తల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యగారికి మరి యాక్సిడెంట్ అయ్యి మరి అలాగే కాలు చెయ్య మరి రాడ్లు వేసండి. దేవుడా గాయాలు ముట్టేలాగా స్తోత్రించదము. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీరే నడిపించండి, మీరే ముట్టండి. బొక్కలు ఎముకలు మూలికలు ముట్టండి అయ్యా. చక్కటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్య. పరిశుద్ధుడా స్తుతి స్తుతి స్తుతి. దేవుడు మేలు చేసిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర. అలాగే మరి దేవుడు మరి కుటుంబం ఆశీర్వదించేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా బిడ్డలు మరి వరిదిని కుటుంబం కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరణ కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. దేవుడు శరణకు నైనా ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి తల్లి గారి కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తల్లికి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు కృపణించేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు ప్రార్థన చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించేలాగా మన చేతుల పైకి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు నామానికి మహిమ కలిగినట్టుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. దేవుడు ఆశీర్వదించేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి లాస్ట్లో పాస్టర్ గారు పరిచర్య కొరకు ప్రార్థన చేసిద్ది. సేవ కొరకు లాస్ట్లో ఇప్పుడు కాదు కానీ ప్రార్థన చేసిద్ది. దయచేసి
మన వాక్యములోకి వెళదాము. వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు ఎవరన్నా మీకు మేలు చేసిన బిడ్డలు లెగిసి నిలబడి సాక్ష్యం చెప్పండి. లేని ఎడల నేను వాక్యం స్టార్ట్ చేస్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానములో నేను మీకు ఒక ప్రశ్న వేస్తా. ఏమిటి ఆ ప్రశ్న అంటే, దేవుడు ఆజ్ఞలు మనం గైకొంటే వాటి వల్ల లాభం ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతా. మీరు దానికి ఏం చెప్పాలి? దేవుడు ఆజ్ఞల్లో గైకొనుటే ఆయన ఆజ్ఞలు మరుగుపరచొద్దయ్యా, నీ ఆజ్ఞలు తెలియపరచమని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆజ్ఞలు తెలియపరచాలంటే ప్రభు సన్నిధానములో మనం మొరపెట్టి ప్రార్థన చేయాలి. దయచేసి కీర్తన 119 అధ్యాయము చదవండి. దయచేసి మీరు ఎప్పుడు పడద్దు. మళ్ళీ ఇక్కడ మైక్ ఉండవు బిడ్డలు, కొంచెం జాగ్రత్త చదవండి. ఎందుకంటే మన బిడ్డలు వస్తూ ఉన్నారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి పగుల ఆరాధనకు వచ్చిన బిడ్డలు పాపం నైట్ రాలా. దేవుడు బిడ్డలు దీవించును గాక. పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉంటున్నారో తెలిసి మేము వచ్చామన్నారు. సంతోషము. దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూడండి 119 కీర్తన 19 నుంచి చదవండి. 119 కీర్తన 19 నుంచి మైక్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నీ ఆజ్ఞలు చాలు. ఒకసారి గమనించండి. నువ్వు మైక్లో చదువు, లైవ్ వెళ్తుంది కదా అక్కడ. అబ్బాయి మంచిగా చదివాడు, అబ్బాయికి మళ్ళీ అయితే మైక్ ఎత్తుకెళ్ళి మన డాడీకి. ఎందుకనంటే ప్రేమైన దేవుడు పెట్టారా, నీ ఆజ్ఞల్లో ఏమంటున్నాడు? మరుగు చేయొద్దు అంటున్నాడు. ఎందుకు మరుగు? అసలు ఆజ్ఞల్లో ఒక సారం ఏంటి? ఆజ్ఞలో ఉన్న ఒక సత్యం ఏంటి? ఆజ్ఞలు ఎందుకు మరుగు చేయొద్దని అంటున్నాడో మీకు కొంచెం ముందుకు తీసుకెళ్ళి వాటి విషయం చెబుతా. ఆజ్ఞలు ఎందుకు మరుగు చేయొద్దు అంటున్నాడు? అసలు ఆజ్ఞల్లో ఏముంది? మీరు కొంచెం డీప్గా వెళితే చెప్పాలి. మీరు ఎట్ట వెళ్ళాలి? కొంచెం డీప్గా వెళితే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కూర్చోండి. ఆ మంచమే కూర్చోను. నువ్వు కళ్ళి పైకి కింద కంఫర్ట్ లేదు, దాని మీద కూర్చోను కదా. సరే ఓకే. ఎందుకంటే కింద కంఫర్ట్ లేని బెడ్లో బ్రదర్స్ కూర్చోండి. దేవుడు మనకి ఇచ్చాడు కదా. ప్రార్థన చేయండి, ఇంకా దేవుడు సమృద్ధిగా షేర్లు ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, అసలు ఆజ్ఞలు ఎందుకు మరుగు చేయదు అంటున్నాడు. ఒక ప్రశ్న ఇక్కడ. ఈ ఆజ్ఞల వల్ల లాభం ఏంటి? దేవుడు ఆజ్ఞలు ఎందుకు మరుగు చేయదని అంటున్నాడు. ఈ ఆజ్ఞల వల్ల లాభం ఎందుకు? అసలు కారణం ఏమిటి అని అంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, దయచేసి బైబిల్ జాగ్రత్త చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అసలు ఈ ఆజ్ఞలు ఎందుకు మరుగు చేయొద్దు అంటున్నాడు, ఎందుకు నాకు బయలుపరచమంటున్నాడు. చక్కగా ఉండదు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం చదువు. నన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించాలి మనం ఇప్పుడు? నన్ను అంటే ఆయన ప్రేమించేసాయని మనం ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో, నా ఆజ్ఞల గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. అక్కడ ఒకసారి ఆగు. 1000 తరములు బట్టి సంతోషం అందరికీ. కానీ ఆజ్ఞల్లో మనము పాటించాలి కదా. ఏమిటి ఆజ్ఞ? నీతిగా బతుకుతాం. ఏమిటి ఆజ్ఞ? నాకులాగా నా పక్కరోడు కాడ సంతోషం. మరి పద్మా చెల్లి అన్న చాలా మంచివాళ్ళు. నేను బోరబండి వెళ్ళినప్పుడు ఎవరో పాపం ఒక బ్రదర్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. ఎవరికో ఒక వ్యక్తి ఆపదలో ఉండడంటే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేపిస్తున్నారు. అదే బోరబండిలో ఫస్ట్ ఎవరు మనకు పరిచయము? పార్వతకు పరిచయం. ఆకేం చేసింది? ఈ చెల్లెళ్ళు మనకు పరిచయం. చూడండి, ఒక బిడ్డ ఇంకో బిడ్డ ద్వారాగా దేవుడు నామము ఆయన రాజ్య విస్తరించబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని తరాలు ఇప్పుడు ఈ బిడ్డకు దీవిన? పదవశిష్ట గారికి కానీ పార్వతకు కానీ ఎన్ని తరాలు? 1000 తరాలు. ఇప్పుడు ప్రభుకుమారికి ఎన్ని తరాలు ఉండిద్ది? ఎందుకంటే ఆకాడు వదిలిపెట్టలే, పక్కన కూర్చొని చూడండి. పనికాడ డ్యూటీ దగ్గర జిజ్జు చేసి పోరాడి
నువ్వు బాప్టిజం తీసుకుంటావు లేదని అంటే అంటే కాదు, కానీ మంచిగా చెప్పి ప్రేమగా, నా ఆత్మీయ తండ్రే నీ ఆత్మీయ తండ్రి కావాలి, మనం ఇద్దరు మందిరానికి వెళ్ళాలి, నువ్వు అట్ట నన్ను విడిచిపెట్టొద్దు చిన్నమ్మని చెప్పి ఆమెకు చాలా వాక్యం చెప్పి ప్రార్థన నేర్పించి నేను అయ్యగారిని పిలుస్తానంటే ఫస్ట్ టైం నేను ఆ ఇంటికి వెళ్ళా. వాళ్ళ కోడల్ని దైవ సేవకులు ఎవరో పాపం మరి దేవుడిచ్చిన ప్రేరేపణ ఏమో మనకు తెలియదు, ఆమె చనిపోయిద్దాయని చెప్పారంట. నేను వెళ్ళి కళ్ళు మూసుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఆమెను బతికిస్తాను, ఇది మొదలుకొని ఇంకో బిడ్డ నాకు ఇస్తా. గట్టిగా సపట్లు కొడదామా? పాసం గారిని కొట్టినట్టు కొట్టండి ఒకసారి సపట్లు. పాసం గారికి మీరు వెళ్ళేటప్పుడు ఏమనుకోకుండా వచ్చేటప్పుడు తల బాక్స్ తీసుకురండి, నీరసంగా ఉంటుంది. సపటలు కొట్టమన్నప్పుడు ఎలా చూడండి ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు నామానికి మహిమ. మరి నిజంగా సహోదరుడు బ్రదర్ గారు ఆయన డ్యూటీకి వెళ్ళేది ఆపుకుని దైవ సేవకుడికి భోజనం ఏర్పాటు చేసి భోజనం తినబెట్టి నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఆటో బుక్ చేస్తాడు. మధ్యలో సిస్టర్ గారు ఉందన్నంటే పాపం ఆయన అప్పటికైనా బాధపడుతున్నాడు, బ్రదర్ ఎట్టు వెళ్తాడు బస్సు అని. బస్సు ఎక్కిచ్చి నేను బస్సు బయలుదేరేంతవరకు నాతోనే ఉన్నాడు. అమ్మా, ఎంత ప్రేమగా నన్ను చూస్తుంటే 1000 తరాల వరకు దేవుడు మిమ్మల్ని దీవించడా? 1000 తరాల వరకు దీవిస్తాడా లేదా? ఎంత ప్రేమ! కానీ ప్రేమ అంతవరకే కాదు, నా కొడుక్కి నా భార్యకి 3 బాక్సులు పెట్టి పంపింది. మళ్ళా ఎక్కడి నుంచి? బోరబండ నుంచి. ఒకసారి గమనించండి, అంత లాంగ్ నుంచి ఎందుకులని అని అంటారు మామూలుగా, కానీ ఆ ప్రేమ చూడండి, ఆ ప్రేమ చూడండి. స్వీట్ అంటే నాకు ఇష్టమని నన్ను కూర్చోబెట్టి 5 నిమిషాలు తయారు చేసేసింది. ప్రేమ దేవుడి బిడ్డలారు గమనించండి, ఈ ప్రేమకి అద్దులు లేవు. హల్లెలూయా. ఈ ప్రేమకి ఆటంకాలు లేవు. హల్లెలూయా. ఈ ప్రేమ ఎప్పుడు కాడా దేవుడు సన్నిధానములో దీవించబడేదే కానీ శపించబడే ప్రేమ కాదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు 1000 తరాల వరకు మీరు దీవించబడాలంటే నేను ఒక్క మాట చెబుతా. ఏమిటి ఆ మాట అంటే, నువ్వు నీ పక్కన ఆపదలో ఉండే బిడ్డలకి దేవుడి గురించి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఎలా చెప్పాలో చెప్పమంటారా? ప్రేమగా చెప్పండి. ఇదిగో నువ్వు మందిరానికి వచ్చి చూడు, ఇటు చెప్పొద్దు. అమ్మా ఒకసారి ప్రార్థన చేయించుకోమ్మా, నువ్వు బాగుండాలని మేము అనుకుంటున్నాం. ప్రేమగా యేసు ప్రభు కాడ మన కోసం ప్రేమగా ప్రాణం పెట్టాడు, మన మీద దౌర్జన్యం చేసి ప్రాణం పెట్టాడా? చెప్పండి, ఎలా పెట్టాడు మన మీద? ఎలాంటి ప్రేమ అది? ప్రాణం పెట్టేదానికి కాడ వెనకాడలేదండి. నేనంట మీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తారా? వరకు పాస్టర్ గారు ఏదో కార్యాలు జరుగుతుంది మంచిగా వస్తున్నావు, మా ప్రాణం వేడేయమంట. సరే మీ కొరకు నేను ప్రాణం ఇస్తానా? చెప్పండి, ఇస్తానా? ఖచ్చితంగా ఇస్తా. ఎందుకనంటే మీకు సమృద్ధిగా కలుగుటకు, అది జీవం కలుగుటకు నేను మంచి కాపరగా మీ వద్దకు వచ్చానని ప్రభు నా తల్లి గర్భంలో పిండంగా ఇంత ముద్ద పడకముందే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇంత ముద్ద పడకముందే అక్కడ కూర్చున్న బాబు మా తమ్ముడు, నా సొంత తమ్ముడు, నా తర్వాత తమ్ముడు. మా తమ్ముడు చూసి మారువాడీస్ అనుకుంటారు, కాదు కాదు తెలుగుడే. చూడండి, అంటే మా కలర్ అటు ఉండిద్ది అంతే, ఏమీ లేదు. కానీ ఈ కలరు ఏ రోజు కాడ ఆయన లక్ష్య పెట్టాడు. ఆ పాప నా కూతురు, మా తమ్ముడు కూతురు. ఎందుకనంటే ప్రేమైన దేవుడు బిడ్డలారు గమనించండి, దేవుడు నీకు ఇచ్చే అలంకరణ దేవుడు నామానికి మాత్రమే మహింగా ఉండాలి. హల్లెలూయా. ఏ లాస్ట్ మూమెంట్లో ఒక పల్లవి శరణం ఆ బిడ్డ పాడిద్ది, ఒక పల్లవి శరణం ఆయన పాడతాడు. ఎందుకనంటే వాళ్ళ స్వరాలు ఎంత మధురంగా ఉండేయో. 3 రోజుల నుంచి అన్నం తింటున్నా. నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రభువుని అడిగాయా, శుక్రవారం అంతా ఉపవాసం ఉన్నాను, ఆ రోజు ఏదో ఒకటి నేను తిన్నాను, కానీ శనివారము ఈరోజు అంతా కాడ నీళ్లు దాగే ఉంటున్న ప్రభు నీరసంగా ఉందనంటే నా సన్నిధి నీతో తోడుగా వచ్చింది. హల్లెలూయా. ఇంకో చెమటలు గొక్కుతుంది. ఇప్పుడు దాకా చలేసి ఫ్యాన్ వేసుకోవాలి, మీకు తెలుసు కదా, నాకు చలికాలంలో కాడ ఫ్యాన్లు అయితే ఉండలేను, అవునా కదా. 3 డేస్ నుంచి బీపీ కొంచెం డౌన్గా ఉండట్టుంది, కానీ నా దేవుడు నన్ను ముట్టాడు. గట్టిగా సప్ట్లు కొట్టండి. 3 రోజుల నుంచి ప్రేమైన దేవుడు. ఎందుకు ఈ పోరాటం అంటే, మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు నా శవాన్ని అడ్డుగా అయినా పెడతా. ప్రైజ్ లార్డ్. అపవాది వస్తే దాన్ని నిలబెట్టి తన్ని దాన్ని తరుముతాను, ఏదన్నా ఆపుతొత్తి నిలబడతాట అడ్డంగా. కారణం ఏంటి చెప్పమంటారా? మీరు ఆయన బిడ్డలో, ఆయన రక్తంతో మిమ్మల్ని కొన్నాడు. ఎవరు రక్తంతో కొన్నాడండి? చెప్పాలి, ఎవరు రక్తంతో? యేసయ్య రక్తంతో మిమ్మల్ని కొన్నాడు. చెప్పాలి, ఎవరు రక్తంతో?
యేసయ్య రక్తంతో మిమ్మల్ని కొన్నాడు. ఆయన రక్తంతో మిమ్మల్ని కొన్నాడు గనుక మీరు శ్రేష్టమైనోళ్ళు, విలువైనోళ్ళు, మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కలిగినోళ్ళు. ఒకసారి ప్యానీ నాని ఈ ప్యానీ గౌరవము మర్యాద కలిగినోళ్ళు. ఎందుకనంటే ఆయన బిడ్డలకి ఏది తక్కువ కావద్దు. అదే ఏది తక్కువ కావద్దు. సమృద్ధికి ఇచ్చేవాడు. ఎలా ఇస్తాడు? ఈ తరం అయిపోయింది. ఏ తరాలు అంటున్నారు పాస్టర్ గారు, నమ్మొచ్చా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యము. లేఖనాల్లో నుంచి మీకు ఎత్తి చూపిస్తా అంతే. ప్రైజ్ లార్డ్. 3 రోజులు ఆయన పాదాలు పట్టుకుంటే నాకు బయలుపరచబడిన రిఫరెన్సులు. లేబీకాండము 26వ అధ్యాయము, లేబీకాండం 26వ అధ్యాయం 3వ వచనం కాడ చదవండి. దేవుడు ఉదయకాల సమయం మహిమగా మీరు వాడుతున్నాడు. నా కట్టడలను బట్టి నేను కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ఉమ్, ప్రవర్తించిన ఎడల ఉమ్, మీ వర్షకాలములో ఉమ్, మీకు వర్షమునిచ్చేదను, ఉమ్, మీ భూమి మీద ఉమ్, పంటలనిచ్చును, ఉమ్, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు ఆ. మీరు నూర్పు నూర్పు సాగుచుండును, నూర్పు నూర్చేంత వరకు మీరు తృప్తిగా భుజించి ఉమ్, మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా. తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడో వస్తున్నారు పాడు మంద అని అంటావా మనము? చెప్పండి, అంటావా? తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు కొంత ఇది బయట నుంచి వచ్చి 4 గుంతలు ఉన్నారు. ఎందుకని? ఈ రాష్ట్రంలో పంటల బండి పొలాలు ఉండి ఏపీకి ఎక్కడి నుంచో వలస వస్తున్నారు. ఎందుకని? ఏపీ ప్రాంతంలో పంటల బండి పొలాలు ఉండి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు తిని సుఖంగా, సంతోషంగా, సౌఖ్యంగా, నెమ్మది కలిగి ఉండమంటున్నాడు. ప్రైజ్ లార్డ్. వర్షాకాలంలో వర్షం కురిపిస్తా. నీ పొలాలు పండాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ డ్యూటీలో నీకు ప్రమోషన్ రావాలంటే, నీకు ఘనత కలగాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞల్లో నాకు మరుగు చేయొద్దయ్యా, తెలియపరచు ప్రభువా. నీ ఆజ్ఞలో నాకు మరుగు చేసేవనుకో, 1000 తరాల వరకు దీవెన నాకు ఉండదు. మరుగు చేస్తే ఎలాంటి చేస్తే ఆ దీవెని పొందుకుంటా. ఇక్కడ వర్షాకాలంలో వర్షం కురిసినట్టుగా చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత ఎంత ఎన్నో పువ్వులు వచ్చినాయి. ఈరోజు ప్రార్థన చేస్తున్నామ్మా, ఉంటానంటున్నా. ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేసి కాసేపు మాట్లాడవనంటే, ఇక అందరికీ నేను చెప్పలేను కదా, రేపు మాట్లాడతామ్మా, ఈరోజు 7వ తారీఖు ఆరాధన ఉంది. ఇక అంతే, ఏమీ లేదు. ఇంచుమించు కొన్ని వందల కాల్సు ఈ 3 రోజుల నుంచి ఎక్కువ ప్రెజరు. అంటే ఒకవేళ దేవుడు పరీక్ష తెలియదు, అపవాది సోదరో తెలియదు, మాట్లాడుతున్నా, కొంచెం ప్రార్థన చేస్తున్నా. మధ్యాహ్నం ఒక ఆయన ఫోన్ చేసి బాగా తిన్నట్టుండాడు, ఇదిగో నువ్వు ఎక్కడ ఉండవు, నేను ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకున్నా అంటున్నాడు. ఎవరికో ప్లాట్ అమ్మినట్టుండాడు, ఇల్లు అమ్మినట్టుండాడు. నేను 50 లక్షలు తీసుకుని పలానా చాటుకు వచ్చాను, తొందరరా ఎత్తుకెళ్ళవరా అంటున్నాడు. అయ్యా నా నెంబర్ రాంగ్ నెంబరు, ఫోన్ పెట్టేయ్యా, నేను కాదనంటే, డబ్బులు ఇచ్చేది నీ నెంబర్ ఏది, నీ అకౌంట్ పంపమంటావు అంటాడు. నా అకౌంట్ కొద్దిగా నోరు మూసి ఫోన్ పెట్టాను, ఫోన్ పెట్టేశాను. చూడండి ప్రియమైన దేవుడు, ఇలాంటి కాల్స్ మస్తు వస్తాయి. ఎందుకనంటే అపవాది కాడ చూస్తుండిద్ది, దేవుడి కాడ పరీక్షిస్తాడు. నా బిడ్డ ఓర్పు సహనంతో ఉండాడా, ఏమన్నా కొంచెం అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా జోసెఫ్ని ఆపలేకపోయారు. పోట్ల గీత కానీ పొడిసే గీత కానీ అటు ఇటు పరిగెత్తినట్టు ఇటు పరిగెత్తి తెగ పరిగెత్తాడు. మా తమ్ముడు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళతో ఆడి 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 అలసిపోయి మెదలకుండా పనుకున్నాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. తర్వాత కోపం రావద్దు, సరే ప్రభువా కూర్చోబెట్టమ్మా పాస్టమ్మ అని అంటే, ఆమె ఎంత చెప్పినా ఆయన వింటల్లా. ఎందుకనంటే ఈ మాట నేను చెబుతున్నాను, అపవాది నీ ప్రార్థన గలిబిలి చేయాలని ఆటంకపరుస్తూ ఉండేది. దేవుడికి స్తోత్రం. ఏది ఏమైనా కానీ నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళేది చెప్పమంటావా? పరలోక రాజ్యానికి చేర్చబడింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుడిని అడుగు. వర్షాకాలంలో వర్షాన్ని కురిపించి, నీ పొలం పండి, నీ చెట్లు ఫలించి, నువ్వు తొప్పితిగా తిని సంతోషంగా ఉండే ఒక దినం దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేయవు. ఆయన ఆజ్ఞల్లో నీతిగా ఎవడు బతారు పాస్టర్ గారు, నేను నీతిగా బతకమంటావా? నా వయసు ఏంటి, నా అందం ఏంటి? నా తమ్ముడు అట్ట అనుకుంటే ఈ పాటికి కొన్ని 10,000 కాదు, కొన్ని లక్షలు పెళ్లి చేసుకోవచ్చు. చూడండి, అవునంటారు కాదంటారా? వాడికి ఏమైనా తక్కువ, ఇప్పుడు పిల్లెత్తారంటారు. పోయిన సంవత్సరం వాడికి వస్తే పక్క గడిలో కూతురు పెళ్లి కాల, తమ్ముడికి పెళ్లి కాలేదయ్యా, మా అమ్మాయిని ఎత్తామంటారు.
ఆడికి ఇద్దరు పిల్లలు, ఆ పిల్ల తెలితే చంపేసి తెద్దన్నారంట నేను. అటు కాదా పెళ్లి గారట్టి కొడుతున్నాడు అంటాడు చూడండి. నేను అన్న ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందం వ్యర్థం, సౌందర్యము మోసకరం. ఏ రోజు కాడ ఆయన అందంగా ఉండాను కానీ ఏ రోజు దాన్ని వర్ణించుకున్నాడు కాదు. ఎంత తగ్గింపు, ఎంతో తగ్గింపు. మార్నింగ్ ఫోన్ చేసి, అన్నయ్య మేము ఆరాధనకు వస్తున్నామని అంటే నేను అనుకున్న, ప్రభువా పాటలు పాడే బిడ్డలు కొంచెం కొదువుకున్నట్టుండారు, నడిపిస్తున్నావా, నీకు నామానికి మహిమయ్యా అనుకున్నా. దేవుడి స్తోత్రం. వచ్చారు మంచిగా, పొద్దున ఆరాధన చూసుకున్నారు, మేము వెళ్ళిపోతామన్నారు. ఈ నైట్ ప్రార్థన చూసుకుని, ప్రార్థన అయిన తర్వాత మీరు వెళ్ళిపోండి, నేను ఆపేదే ఆపను, మీరు ఉంటారన్నా నేను లేపు పంపుతానన్నా అంటే నైట్ అని ఆలోచన చేశారు. ఎందుకంటే దేవుడి సన్నిధిని మనం ఆటంకపరుచుకుని దేవుడి సన్నిధి తోసి వేసుకుని మనం వెళ్ళొద్దు. హల్లెలూయా. ఇప్పుడు బోరబండ ఎంత దూరము? దగ్గరే దూరమా? ముగ్గురు వచ్చారు అక్కడి నుంచి. ఇప్పుడు బోరబండ అంటే బస్సుకే వచ్చి ఉంటారు, మరి ఆటో గడిచుకొచ్చారు, దూరమే కదా. మరి మనోళ్ళు కొంతమంది కారు వేసుకొచ్చారు. యేసుబాబు అన్న అయితే బండి వేసుకొచ్చినట్టుండాడు. ఇలా మరి తమ్ముడు కాడ బండి మీదే వచ్చాడు. కానీ ఏ ఇష్యూలైనా నిన్ను బట్టి దేవుడు నామానికి మహిమ రావాలి. దేవుడికి స్తోత్రం. ఏమి రావాలి? నిన్ను బట్టి దేవుడు నామానికి మహిమ రావాలి. 11:30 40 11:30. ఆ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, దీపోపదేశకాండం 4వ అధ్యాయము, దీపోపదేశకాండం 4వ అధ్యాయము తేండి ఒకసారి బైబిలు. 40 వచనం చదవండి. వీటిల్లో ఉన్న సారమేంటో, వీటిల్లో ఉన్న సత్యమేంటో ఈ మరియు వాక్య నీకును మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని నీ సంతాన వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు హల్లెలూయా నేను నేడు ఇస్తున్నాడు. చెప్పాలి, ఏమిస్తున్నాడు ఆయన? ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్యం ఉందా? ఎంతోమంది దగ్గర డబ్బులు ఉన్న మహారాజులు వెళ్ళి, డాక్టర్ గారు 10 లక్షలైన పర్లు నన్ను బతికేయండి. తగ్గదా, ఏదో మేము ఇస్తాం ఉపశాంతికి అంటారు వాళ్ళు. లేదు తగ్గించేయండి. ఇది ఏం తగ్గింది? మా నాన్నకున్న ఆరోగ్యము మా బాబాయిలు కుట్టే బాగుడుద్ది అంటారు. మా బాబాయిలు పాపము వాళ్ళకందరికి అనారోగ్యమే, మా నాన్నకి ఏ అనారోగ్యం లేదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మిడ్ నైట్ 1 గంటకు భోజనం చేసిన పొద్దున్నే మళ్ళీ యథావిధి టిఫిన్ చేస్తాడు. ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. 4 గంటలు దేవుడు సంధిలో ప్రార్థన చేసుకుంటాడు. కొడుకులు ఉండారని ఎప్పుడు కాడ గర్భంగా చెప్పుకోడు. 5 కొడుకులు అయినా చెప్పుకోడు. 3 కూతుళ్ళు అయినా అస్సలు చెప్పడు. ఒకటే అంటాడు, ఆయన నన్ను బతికేస్తున్నాడు అయ్యా అంటాడు. ఏమంటాడు? ఆయన నన్ను బతికిస్తాడు. ఈ చిన్నపిల్లలు యవనస్తులు అంటూ ఉంటారు, తాతయ్య నువ్వు చచ్చిపోయావు ఇప్పట్లోనూ, ఎంతమంది చచ్చిపోయారు నీకంటే, నీ కొడుకులు చూసావు, వాళ్ళ పిల్లలు చూసావు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కాడ చూసావు, ఇంకా నువ్వు చచ్చిపోయాడంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చేంతవరకు నేను ఉంటారా? ప్రైజ్ లార్డ్. ఇంత ఏమీ లేదు పాపం. ప్రియమైన దేవుడు బిడ్డలు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడితే కొంచెం ఇక మా తమ్ముడు మాట్లాడితే మా తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళావురా, వాళ్ళే మంచిగా ఉండారా? సరే అయ్యా, అన్నయ్య ప్రార్థన చేస్తున్నాడుగా, సరే ఉంటారా అన్నాడు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆరోగ్యం అనేది ఎవరిచ్చేది? నీకు దీర్ఘాయువు చేత నువ్వు బతకాలి, నువ్వు ఆరోగ్యం నిండు నూరేళ్ళు బతకాలంటే ఆయన కృప నీకు ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎవరి కృప ఉండాలండి? దేవుని కృప ఉండాలి. కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము. నేను ఇక్కడ ఒక యవన బిడ్డను పరిచయం చేస్తా, ఆ గురించి మీకు చదివిపోయాను, కొంత మామూలుగా చెబుతా షార్ట్లో. ఒక యవన బిడ్డ భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఒక బిడ్డ వచ్చి, అత్తమ్మా నీకు నాకు ఏమి లేదు, నీ పోతున్నానని పోయింది. యవన బిడ్డ మాత్రం ఏమంటుందంటే, నిన్ను విడిచిపెట్టి నేను ఉండనమ్మా. అత్తమ్మ అంటుందమ్మా, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు, లోకంలో నీ ఇష్ట రాజ్యంగా ఉండొచ్చు, నీకు అన్ని ఫెసిలిటీస్లో ఉన్నాయమ్మనంటే, లేదు లేదు లేదు, ఈ వయసులో నిన్ను చూసుకునేవారు ఎవరు లేరు. ప్రైజ్ లార్డ్. చెప్పాలి, ఈ వయసులో నిన్ను చూసుకునేవారు. ఎందుకని ఆ మాట అంటుంది? ఆమెకు ఒక ఆదరణ కావాలి, ఆమెకు తోడు కావాలని యవ్వన బిడ్డ యవ్వన వయసులో తీర్మానం చేసింది. ఆమెతో పాటే పాపం ఆ ఊరికి వచ్చింది. ఆ ఊరికి వస్తే ఆ ఊరిలో ఏమైనా ఉందంటే వెళ్ళి పొలాల ఉండబడి పరిగెరికి వచ్చి
ఎంతో అంతో దంచిపెట్టి నూకలు బోకలు కాసిపోతుందో తాగుతుందో బతున్నారు ఇద్దరు. ఒక దినాన ఈ పరిగెరుకునే ఆమె ఏ చేలో పరిగెడుతుందో ఆ చేను యజమానికి భార్య అయింది. గట్టిగా సప్లు కొడదామా? ఏ చేలో పరిగెడుతుందో ఆ చేను యజమానికి ఏమైంది? భార్య అయింది. ఈరోజు నువ్వే సంఘానికి వెళ్తున్నావు, ఆ సంఘంలో దేవుడు నీకు గౌరవ ఘనతను అనుగ్రహించునుగా. ఖ్యాతిని పేరు దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహించబడునుగా. నీ పిల్ల తరాలు 1000 తరాల వరకు దేవుడు దీవెన నీకు అనుగ్రహించబడునుగా. ఆయన దీర్ఘాయుష్యత నేను దీవించునుగా. హల్లెలూయా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ దినాన దీర్ఘాయు లేక ఎంతమంది నాకు ఫోన్లు చేస్తారు, పాస్టర్ గారు ఇది పరిస్థితి అంటే. నేను కాడ మనిషినే. ఈ 3 రోజులు ఏం తినపోరేట్టు నిలబెట్టాడు దేవుడు, మహాకృప. ఆ తర్వాత కొంచెం ఏదైనా తింటే నీరసం వచ్చిందని నాకు తెలుసు. కానీ ఇంత బలం, ఇంత శక్తితో ఒకసారి గమనించండి. 48 గంటలు ఒక మనిషి నీళ్లు తాగి ఉంటామంటే ఎట్ట ఉండిద్ది? మామూలుగా మీరు ఒక పూట ఉండేవాళ్ళు చేయొత్తండి. పొద్దున్న నుంచి నేను సాయంత్రం దాకుండా పాస్టర్ గారు నీళ్లు తాగాను ఉండారా? ఓకే. దేవుడు ఒకసారి సప్ట్లు కొడదాం. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అనుభవంలో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, తినండి, మీకు బాగున్నప్పుడు తినండి. దేవుడు ఓపిక ఇచ్చినప్పుడు మాత్రం ఉండండి. దేవుడు నాకు ఓపికనిచ్చాడు మీ కొరకు. దేవుడి దగ్గర తీర్మానం చేశా, ప్రభువా ఒకవేళ ఈ పోరాటంలో నేను కింద పడితే నీ రాజ్యానికి రావాలి. ప్రైజ్ లార్డ్. ఈ పోరాటంలో నేను పడిపోతే ఎక్కడికి రావాలి? నీ రాజ్యానికి రావాలి. నా భార్య బిడ్డ నీ సంఘాన్ని చూసుకునేది నువ్వు, నాకు అసలు ఏ సంబంధం లేదు. నేను ఉంటే ఈ పని చేస్తా, నీ పని కదా అయ్యా, నువ్వు యజమానుడివి. లేదు నన్ను తీసుకున్నావు అనుకో, నీ రాజ్యానికి నేను రావాలి. మధ్యలో ఎడవబడవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ విశ్వాసంతో పాస్టర్ గారు మధ్యలో వచ్చి మజ్జిగ తాగుతావనిద్ది. మా తమ్ముడు చూస్తాడు పాప. మధ్యలో వచ్చి నిమ్మకాయ జ్యూస్ తాగుతావనిద్ది. నాకు నీళ్ళు నీయమ్మ అని అంట. ఆ ఛాయాన్ని కూర్చుని పెట్టినా అనిద్ది. ఛాయ్ కాడ 1-2 సార్లు తాగుతా, ఎక్కువ తాగుతా కానీ ఒకటిసారి. నీళ్ళ కాడ 1 లీటర్ బాటిల్ రోజంతా తాగుతా కొద్దిగా. ఎందుకనంటే ఎక్కువ తాగామనుకో ఒకసారిగా తోసారి అన్నట్టు పోవాలనేది. అందుకే నేను తాగను. ఎందుకంటే దేవుడు సన్నిధిలో పరిశుద్ధంగా ఒకసారి తానం చేసి కూర్చున్నానంటే మరలా సాయంత్రం వరకు లెగవద్దు. దేవుడికి స్తోత్రం. అందుకే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు, బిడ్డలు నన్ను క్షమించండి, నేను మీతో మాట్లాడలేను. ఇది మీతో ఎక్కువ మాట్లాడతా కానీ ఎక్కువ మాట్లాడలేను. ప్రార్థన చేస్తా. కారణం ఏంటంటే దేవుడు దీవెన మీరు పొందుకోవాలని, దేవుడు ఆశీర్వాదం మీరు పొందుకోవాలని. ఈ బిడ్డ యవన వయసులో ఈ ముస్లాంతో వచ్చింది. ఈ జీవితం ఏమైంది చెప్పలే? జీవితం ఏమైంది? దీవెనకరంగా దేవుడు మార్చాడు. గట్టిగా సప్ట్లు కొడదామా? ఎలా మార్చాడండి? దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఈరోజు నీ వ్యాపారాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాలని ఆశ లేదా? నీ డ్యూటీని దేవుడు దీవెనకరంగా మార్చాలని ఆలోచన నీకు లేదా? నీ డ్యూటీ పర్మిట్ అవ్వాలని ఆలోచన నీకు లేదా? నువ్వు చేసే పని దగ్గర నీకు గౌరవాన్ని దేవుడు ఇవ్వాలని నీకు ఆలోచన లేదా? ఏ డ్యూటీలో నేను వద్దంటున్నారు అదే డ్యూటీలో రాష్ట్ర మర్యాదలు చేసి నిన్ను కూర్చోబెట్టాలని ఆలోచన ఉందా లేదా? ప్రార్థన చేయండి. అట్లా ప్రతి ఒక్క బిడ్డ ఏం చేస్తాడంటే ప్రార్థన చేయండి. ప్రభువా నేను చేస్తున్న ఈ పనిని నీ నామానికి మహిమకరంగా ఉండాలి, నాకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. పోయిన సండే చెప్పా ఏమని, నాకు తెలిసిన సహోదరుడు, ఆయన పాపము కంపెనీలో వర్క్ చేస్తాడు. నమ్మకంగా ఇంచుమించు ఒక 7 సంవత్సరాలు చేస్తున్నాడు. సడన్గా ఆయన సండే పాపం మందిరానికి వెళ్ళాడు. ఈ వర్కర్స్ అందరూ సూపర్వైజర్ కలిసి ఇంకో పలానోటు తీసేయాలండి అంటే తీసేద్దాం అన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ కంపెనీ ఎండి దగ్గరికి వెళ్ళారు. ఎండి గారితో అంటున్నారు, సార్ అంటున్నారు. చెప్పండి అయ్యా, ఏంది ఇంతమంది ఒకసారి వచ్చారు అని ఆయన భయపడ్డాడు. ఏమీ లేదండి, పలానోడు ఉన్నాడు కదా యాకోబు కూడా వాడు తీసేయాలండి. ఎందుకు? వాడు అస్సలు ఆదివారం రావట్లేదండి, వాడికి కూడా స్పెషల్ అంటాడే, మాకు వాడు వద్దు కంపెనీలో. సరే అట్టా చేద్దాం తీయండి, మీ మాట నీ కాదంటారని అందరి ముందు మాట ఇచ్చాడు. పాపం చెప్పాలి ఏం చేశాడు? అందరి ముందు మాట ఇచ్చాడు, అందరి ముందు పిలిచాడు. ఇదిగో 1వ తారీఖు నుంచి నువ్వు రామాకని అన్నాడు. భార్యకి చోట్ల భార్య అడుగుతుంది, ఏంటి డ్యూటీకి వెళ్ళలేదు? రోజు వెళ్తాడు కదా పాపము. కళ్ళమ్మట నీళ్ళు దారులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు ఆ సన్నిధానంలో తన దుఃఖాకాంతుడయ్యి కళ్ళం నీళ్ళు గార్చుకుని నాకు ఫోన్ చేశాడు.
అన్నా ప్రైజ్ లాడ్ అన్నా అన్నాడు. తమ్ముడా ప్రైజ్ లాడ్ ఏం చెప్పునానా అన్న. అన్నా నన్ను డ్యూటీలో నుంచి తీసేసారన్నా. ఈఎంఐ కట్టుకోవాలన్నా, నాకు చాలా ఉండి, నా బిడ్డలకు స్కూల్ ఫీజు కట్టాలన్నా, ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, సొంత ఇల్లు కాదు. ఒక్కసారి నా గుండె బయలుపోయినట్టు అయిపోయింది. నాకు ఏ ఆధారం లేదన్నాడు. నేను పిచ్చేడువా మంచోడివా? అప్పుడు ఆ టైంలో ఏమైంది? పిచ్చేడువా మంచోడివా అంటే ఏందన్నా నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? కంపెనీ నుంచి తీసేసారన్నా. వద్దో, ఏ కంపెనీలో నుంచి నేను తీసేసి వెళ్ళిపోమన్నాడు, ఏ ఎండి అయితే వెళ్ళిపోమన్నాడు, అదే ఎండి ఫోన్ చేసి ఆ కంపెనీకి నేను సూపర్వైజర్గా దేవుడు అపాయింట్మెంట్ చేస్తాను. ఆ కంపెనీకి నువ్వు వెళ్తావు, ఎలపతి మందిరం అమ్ముతా తీరావు, 40 లక్షలు వస్తాయి, కిల్లు కొరితో తీయాలి. వాడు సంతోషం వచ్చింది. మందిరం అమ్ముతా అన్నా కదా, పర్ల పాస్కరు ఆట అంటే తప్పలేదు, ఎప్పుడు కొనేస్తాడు తీ అనుకున్నాడు. నేను అమ్మేది లేదు, ఆడికి కొనిచ్చేది లేదు, రెండు జరగవు. ఎందుకంటే ఆయన ఉండడు కదా. ప్రార్థన చేసి ఏంటి ప్రభు అన్న, నీకెందుకు నేను లేనురా. ఆ యజమానికి ఆ రోజు నిద్రపట్ల నైట్. తెల్లారి పొద్దున్నే ఫోన్ చేసాడు 7 గంటలకి. యాకోబు, సార్ చెప్పండి సార్, శాలరీ పడిందా? పడింది సార్, శాలరీ పడింది. ఇంకో సివిల్ డ్రెస్ చేసుకో, మామూలుగా నువ్వు వర్క్ చేస్తుంటే వర్క్ మీద వస్తావు కదా, మామూలు సివిల్ డ్రెస్, మంచి డ్రెస్ చేసుకుని ఆ కంపెనీ కాడికి రా. సార్ మీరు వద్దన్నారు కదా. నువ్వు రారా, నేను రమ్మన్నా కదా. మీరు వద్దన్నారు కదా సార్, నేను రమ్మన్నప్పుడు నువ్వు రా, నోరు మూసుకో, పెట్టే ఫోన్ పెట్టే, ఓ టైం వేస్తాడా. సరే మనోడు చక్కగా తానం చేసి సంతోషంగా పౌడర్ కొట్టుకుని మంచిగా రెడీ అయ్యి మంచి డ్రెస్ వేసుకుని, ఎప్పుడో పెళ్ళప్పుడు పెట్టారంటే బట్టలు అవి వేసుకుని పోయాడు. అవి వేసుకుని పోతే ఈ స్టాప్ లేదు. రేయ్ వీడేంది యాకోబు కూడా ఇటు వస్తున్నాడు ఏంది అంటే తీసేసాడు కదరా ఎండి గారు. ఎండి తీసి వేస్ట్ గారు ఇటు వస్తామేంటి ఏప. అందరూ ఏళ్ళ చేస్తున్నారు ప్రేమ దేవుడు పెట్టారా, అందరూ ఏళ్ళగా మాట్లాడుతున్నారు, కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఎండి ఆఫీస్కి వెళ్ళి, సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ బాగానే ఉంది కానీ సూపర్వైజర్ పోస్టులోకి వెళ్ళి నువ్వు అని అన్నాడు. ఈ మాట ఒక్కడికే తెలిసింది ఆఫీస్ పక్కన. ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళిపోయింది. రే యాకోబుని తీసేయాలి, అది సూపర్వైజర్ యాకోబు మీద చెప్పాడని ఇవిడు చెప్పాడో తెలియదు. సూపర్వైజర్ పోయాడురా, మనందరి మీద సూపర్వైజర్ ఆయన ఇప్పుడు బరం ఆయన దండం పెట్టాలి. చెప్పండి ఇప్పుడు సూపర్వైజర్కి సార్ నమస్కారం పోతే ఏమంటాడు? రేపటి నుంచి పల్లెకు రా మాకు వెళ్ళు. ఇప్పుడు సూపర్వైజర్ ఇష్టమా కాదా? చెప్పండి, అవునంటారు కాదంటారు? ఆ ఎండి ఆ మాట అన్న తర్వాత మనోడు సూపర్వైజర్కి ఒక ఆఫీస్ ఉండేది వెళ్ళి కూర్చున్నాడు. వర్కర్స్ని మొత్తం పిలిచాడు. వర్క్ చేసినాడాయే, ఎంత పని చేశారు ఈరోజు, నిన్నంత పని చేశారు, 3 రోజుల నుంచి నేను లేను, ఎంత పని జరుగుతుందో ఇప్పుడు నాకు లిస్ట్ ఎంపటితో కావాలన్నాడు. ఏ విషయం ఎండికి తెలిసి శాలరీ పాపం అప్పుడు కొద్దిగా కదా, ఒక్కసారి 70,000 పెంచాడు. పిల్లల గుండెకే తట్టుకోలేకపోతుంది. ఏంది రకారమ్మా, ఈయన పంపిద్దామని మనం అనుకుంటే మనకు మొగుడై వచ్చాడేదిరా బాబు. ఏమే సుప్రభువురా, ఎంత గొప్పోడారు ఏ సుప్రభు. నేను కాడ మందిరాన్ని పోతా, యాకోబా నేను వస్తాను అన్నాడు. నాకు ఫోన్ చేసాడు అన్నట్టు అంటున్నారు అన్న. నేను ఒక్కటే అన్నా, ఏషేబు బానిసకి వెళ్ళాడు ఆ రాజ్యానికి, ఆ దేశానికి. ఏషేబు ప్రధానిగా దేవుడు లేపాడు. గట్టిగా సప్ట్లు కొడదామా? నువ్వు అనుకోవచ్చు నన్ను అవమానిస్తున్నారు, డ్యూటీల్లో నన్ను హేళగా మాట్లాడుతున్నారు, చాలా తక్కువగా చూస్తారు. లేదు లేదు, అక్కడ దేవుడిని లేకపోతున్నాడు, అక్కడే నేను దేవుడు లేకపోతా ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్నుండి ఒక ఆమె జీవితంలో దేవుడు చేశాడు. నేను ఆ పేరు చెప్పను కానీ ఆమెను వద్దన్నారు. శిష్యతనిలో సూపర్వైజర్ చేసేది ఆమె వద్దన్నారు. నన్ను అంది, అయ్యా అందరికి నువ్వు చెబుతావు, ఊరందరికీ నా బతుకేంటారు అంది. కొత్త సంవత్సరంలో ఎంటర్ అవుతావు అని అన్న. ప్రైజ్ లార్డ్. గట్టిగా సౌండ్లు కొట్ట సౌండ్ లేదు. కొత్త సంవత్సరంలో ఏమవుతావు? ఎంటర్ అవుతావు అని అన్న. కొత్త సంవత్సరం ఎలా వెళ్ళిందా లేదా? వెళ్ళింది. తన కొడుకురు కాడేసుకుంది. దేవుడు నా వారికి మహిమ కలుగురు కాక. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నన్ను తీసేశారు, నన్ను ఎలా పట్టుమిడి చేస్తారో. నీ నీతిని బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడే నీ వైపు చూసేంతగా పట్టుమిడి చేయాలి. ఆయన వైపు నువ్వు చూడాలి, నీ వైపు ఆయన చూసేటట్టుగా నీ నీతి, నీ నమ్మకం, నువ్వు చేసే డ్యూటీ దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆ డ్యూటీ కాపాడుకుంటూ ఉండాలి. దేవుడి నాకు ఇచ్చింది. ఏదైనా అవసరం ఉందనుకో, అక్కడ వాళ్ళకి చెప్పాలి, పెద్దవాళ్ళకి, అయ్యా నాకు ఇట్లా పని ఉంది, కొంచెం మీ సెలవు ఇస్తే అట. మంచితనం మీద, ఆ మంచితనం, ఆ నమ్మకం ఎలా చేసింది తెలుసా? నిన్ను ఒక స్థాయిలో, ఒక స్థితిలో నిలబెట్టేది.
ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళే. ఏమండే మీరు రావట్లేదేంటి? మీతో మాట్లాడాలనుకుంటున్నానే. ఆ మధ్య అట్ట మాట్లాడారు, ఇప్పుడు ఏమని అంటున్నారు అంటే, దేవుడు తన హృదయాన్ని మార్చాడు. దేవుడికి స్తోత్రం. ఏషేబా ప్రాంతానికి వెళ్ళాడు. ఏషేబా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడండి? బానిసగా వెళ్ళాడు. పోతీఫరు ఇంట్లో పని చేస్తున్నాడు. ఏం పని? ఏయో చెక్కలు బక్కలు కొట్టి ఏదో తోట పని చేస్తున్నాడు. ఏదో ఒక మాట వచ్చేటప్పటికి ఏషేపుని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఏషేబు అంటున్నాడు, ప్రభువా నా దర్శనం లేదు, నా శారదం లేదయ్యా, ఈ చీకటి కొట్లు ఈ 4 గోళ్ల మధ్య నేను చచ్చిపోతానా? ఏషేబా నేను చూపించిన దర్శనం ఏంది నీకు? దర్శనం లేదు, ఏమీ లేదు. ఉండు ప్రభువా, ఈ చీకట్లో మగ్గిపోతాను. లేదురా, నేను నిన్ను ఇక్కడి నుంచి సింహాసనానికి నడిపించబోతున్నా. గట్టి కొడదామా? ఎక్కడికి? చెరసాల నుంచి నిన్ను సింహాసనానికి నేను రప్పిద్దాం అనుకుంటున్నాను. నువ్వేంటి కుంగిపోతున్నావు? ఏ బే ఇదేంద్రా, మీ అన్న పనులు అందరి పడిపోయింది, నువ్వు నిలబడింది నీ పన? దర్శనం ఇచ్చాను కదా, ఏంటి? కాదు ప్రభువా, సింహాసనం అంటే అది నువ్వు మాట్లాడొద్దు, నేను చూసుకుంటుంది. రాజుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, రాజుకి ఏం చేసాడండి? ఒక కళను ఇచ్చాడు. రాజు అని పెద్ద కేకేస్తాడు. ఆ పక్కన ఉండేవాళ్ళు అందరూ భయపడి, రాజు దేం పట్టుకుంది ఏంది? రాజు చచ్చిరాడు కాదు, బతికిరాడు కాదు, కేకలేస్తాడు. రాడు అంటుంది, వీడు సత్యం కూడా చేసుకుంటా, వీడితో నాకు పరిచయం అవుతుంది, నన్ను నిద్రపోతాడు, మొండ కూడా పొరుకుంటాలని తిడుతుంది పాపం రాణి. అయితే పోతీఫరు రాజుతోనే ఉంటాడు. పోతీఫరుతో ఒక అతను అంటాడు, ఇదిగో నీ దగ్గర ఒక అతను ఉన్నాడు దర్శనం గురించి చెప్పేవాడు. చెప్పలేదు ఒక మాట రాజుకి. ఏమోరా, ఆయన ఒప్పుకుంటాడో లేదా? నువ్వు చెప్పా, ఆయన ఒప్పుకునే సంగతి దేవుడు ఎరుగున్నాడు. కానీ ఆ రాజా, ఇజ్రాయిల్లో బానిస చెరసాల్లో ఉండేవాడు, ఈ కలభావం గురించి చెబుతాడు రాజు. అరే, బానిస నాకు వచ్చిన కళ చెబుతాడా? వాడికి ఏమి చెప్పొద్దు. పోతీఫరు వాడి మీద ఏ కేసుడు? నేను చెప్పానని బడురాడిని. ప్రైజ్ లార్డ్. చెప్పాలి ఏమన్నాడు? నేను చెప్పానని వాడిని బడురా తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏమీ చెప్పాల. రాజుకు జరిగింది జరిగినట్టు చెబుతుంటే రాజు ఆశ్చర్యపోతున్నాడు. రాజు కూతురు మనోడిని చూసి ఇష్టపడింది. ఎందుకనంటే అలాంటి దర్శనం దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. బానిసకి వెళ్ళిన వ్యక్తి ఆ ప్రాంతానికి గవర్నర్గా, ప్రధానిగా ఏలుబడి చేశాడు ఆ రాష్ట్రాన్ని. నువ్వు అనుకుంటున్నావేమో నా బిడ్డలు తక్కువ చదువుతున్నారు, నా బిడ్డల జీవితం ఏమిటి, నా కుటుంబం వ్యవస్థ ఏంటని. లేదు, దేవుడు నిన్ను హెచ్చించే ఒక దినం ఉంది. దేవుడికి స్తోత్రం. ఆయన నిన్ను ఆశీర్వదించేదానికి ఒక దినము ఉంది. నేను ఏది మర్చిపోను. నా బిడ్డలు అన్నారు, అమ్మ కారు తీసుకోవాలంటే మనకెందుకయ్యా కారు అంది. అట్ట అనొద్దమ్మా, నీ బిడ్డలు దీవించబడాలి. చెప్పాలి, నీ బిడ్డలు ఈరోజు పాపం కారు దేవుడిచ్చాడు, కారు వేసుకుని ఇంకా వచ్చేవాళ్ళ కాడ తీసుకొచ్చింది, ₹1 డబ్బులు అడగదు. ఇప్పుడు మనమైతే ఏమంటాం? నోరు మూసుకుని ఎంతో కొంత ఎక్కువ వచ్చినా కూడా తెలియదు, దేవుడు మందిరానికి వచ్చావు కానీ మామూలుగా ఒకసారి కదా వస్తా, కానీ ఏం అడగదు. అడిగిద్దా జ్యోతి? చెప్పండి, నాకు అడిగితే అడుగుతుందా అని. అంగ చూడండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. ఆ బిడ్డను దేవుడు దీవించి మరలా సంవత్సరానికి 2వ కారు అనుగ్రహించబడును గాక. ఎందుకనంటే ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన అన్యాయిస్తా ఊరుకుంటాకి. అక్కడికి వచ్చిన తర్వాత ఏసేపుని చూశాడు. ఈ బానిసను నా ముందు నుంచి వెళ్ళిపోమని అంటున్నాడు. మరలా రేతిరి కేకలు. ఈ రాణి అంటుంది, చచ్చినాడు కాదు బతికిన, ఈడితో నాకు తల పోతుంది, ఏందిరా ఈ కరం అని అంటే, ఏమోనమ్మ రాణిమ్మ గారు, ఏం చేద్దాము, వీడికి ఆకలేదు అర్ధరాత్రి కాడ బ్యాన్ అంటున్నాడు. ఊరందరూ భయపడుతున్నారు. ప్రధానులు, మంత్రులు వాళ్ళు ఉంటారు కదా, సైన్యమే భయపడతారు. మరలా ఏసేపుని పిలిపించాడు. ఏసేపు చెప్పాడు, ఈ కలబాం ఏంటంటే భయంకరమైన కరువు రాబోతుంది. 4 బక్సిక్ని, 4 బలిసిని, ఆ బక్సిక్ని వాటిని మింగేసినాయి. దీని అర్థం ఏంటి? ధాన్యముతో ఉన్న గారగానాలు, 4 ఖాళీ గారగానాలు, ఆ ధాన్యం ఉన్న గారగానాలను మింగేసినాయి. ఇంత కరువు ఎందుకు వస్తుంది? ధాన్యం పండించి గానాగారాల్లో దాచిపెట్టాలి, కొట్టల్లో దాచిపెట్టాలి. అది నువ్వే చేయగలుగుతావని నా 2వ రథం బండి తెప్పించండి. ఏమంటున్నాడు? నా 2వ రథం బండి తెప్పించండి. రాజు చేతిలో ఉన్న ఉంగరం తీసి, పనివాళ్ళు లేరు అక్కడ? చెప్పరు, పనివాళ్ళు ఉండారు లేరా? రాజు చేతిలో ఉన్న ఉంగరం తీసి ఏసేపు చేతికి తొడిగిచ్చి, సన్నట నారబట్టలు, చదువుతారా?
చదవండి ఒకసారి. మైక్ వినపడతల్లా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వినపడుతుందా? ఓకే, రైట్. చెప్పండి మరి, వినపడుతుంది నాకేం చేసేది. దేవుడు నామానికి లైవ్లో మంచిగా వచ్చింది. సార్ చదవండి. ఆది కాండము 49వ అధ్యాయము. తీసారా బైబిల్? 49లోనే ఉంటాయి ఈ మాటలు. 49. నలభై 49వ అధ్యాయము చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి? 39 నుంచా 35 నుంచా? చదవాలి, కొంచెం త్వరగా తీయండి. టైం ఎంత అయిందయ్యా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపు సేకటి కొట్లో మగ్గి దెబ్బలు తింటూ నా జీవితం నేను బయటికి వెళ్ళాలని నిరాశపడే స్థితిలో దేవుడు యోసేపు నడిపించాడు. ఈ రాత్రి 7వ తారీఖు, మరలా వచ్చే నెల 7వ తారీఖు కల్లా నువ్వు ఏ సమస్యలో మందిరంలో అడుగు పెట్టావో ఆ సమస్య నేను విడిచిపెట్టిపోనుగా. ఏ సమస్యతో నువ్వు అడుగు పెట్టావో, ఏ బాధతో నువ్వు అడుగు పెట్టావో ఆ బాధ నిన్ను చూసి పారిపోనుగా. ఏ ఆర్థిక సమస్య నిన్ను పీడిస్తుందో, ఏ అప్పుల సమస్యతో నువ్వు అల్లాడుతున్నావో ఆ అప్పుల సమస్య నిన్ను చూసి తరిమి కొట్టబడునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరు అనుకోవచ్చు ఆయన ఆజ్ఞల్లో మరుగుపరిస్తే మనము ఏమీ సత్యాలు తెలుసుకోలేము. ఆయన ఆజ్ఞని ఎల్లడపరిస్తే ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మేళ్ళు ఉండయి. మనం దీర్ఘాయుష్యత దీవించబడతాం. 41 41 చదవండి. 41 41. అన్న పడతాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. నేను చెబుతానండి, ఇక్కడ అతని మీదకి చెయ్యి ఎత్తేదానికి అధికారం లేదు ఎవరికి. ఆ ఊరు, ఆ ప్రాంతం, ఐగుప్తు దేశం అంతా అది రాజు ఆగిన. తన మీదకి చెయ్యి కానీ కాలు కానీ ఎత్తొద్దు. తన ముందు సాగిలపడి నమస్కారం చేయాలి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక బానిస ఒక పనికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేసే స్థితిలో దేవుడు పెట్టాడంటే ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా శ్రమలు నన్ను చూస్తలేదని. చూస్తాడైతే నువ్వు నీతిగా బతికితే, యథార్థంగా బతికితే. మన యవన బిడ్డలు ఉన్నారు, కొంతమంది వాక్యాన్ని ఇష్టపడతారు, కష్టాన్నైనా ఇష్టపడతారు. అది వాక్యం సరిచేయబడితే మన జీవితాలు సరవుతున్నాయని. కొంతమంది వాక్యము తగులుతుండేది చీపిరి దెబ్బ తగిలినట్టుగా. ఈ వాక్యం నా గురించి చెప్పాడు పాస్టర్, నీ గురించి ఎప్పుడు దేవుడు నువ్వు సరిచేయపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు సరిచేయపడాలి దేవుడు సన్నిధానంలో. ఏ ఇష్యూలో కాడా, అయ్యా నేను నీ కొరకు నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి, నా పిల్లలు, నేను, నా కుటుంబం ఇలా ఉన్నామంటే నువ్వు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభువా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన యోసేపు చెరసాల్లో నుంచి సింహాసనానికి
మామూలు బట్టలు వేసుకునే వ్యక్తి సన్నట రాజులు వేసుకునే బట్టలు, నార బట్టలు. రాజుగారి ఉంగరం తీసి రాజుగారి ఉంగరం దొడుకుతున్నాడు, పనివాళ్ళతో దొడిపిస్తాడు. రాజుగారి మెడలో ఉండే చైన్ తీసి ఆయన మెడలో వేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు అలాంటి ఘనతని ఇవ్వాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు అలాంటి కృపను నీకు ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఒక తీర్మానం చేయి. ఈ రాత్రి నీ జీవితము దీవెనకరంగా మార్చబోతున్న రాత్రి, నీ జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు విప్లవాత్మకంగా మార్చబోతున్న రాత్రి. దేవా, వివాహం సమస్యలే కావచ్చు, సంతాన సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, డ్యూటీలో అవమానాలే కావచ్చు, నువ్వు దేవుడు మందిరంలో మనసులో ప్రార్థన చేసుకో, బిగ్గరగా అవసరం లేదు. దేవా, నాకు ఘనతర గౌరవం నువ్వు ఈ ప్రభు అని ప్రార్థన చేయి. మళ్ళా వచ్చే నెల 7వ తారీఖుకి ఆ జవాబు రిజల్ట్ మీరే చెప్పాలి. మీ నోట నేను వినాలి, నేనుగా చెప్పేది. ఎవరు చెప్పాలి? మీ నోట. ఎందుకనంటే మా చెల్లి, ఆత్మీయ చెల్లి, సహోదరి, దేవుడిచ్చిన చెల్లి నాకు ఓ మాట చెప్పింది. అన్నయ్య, మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేనండి, నేను ఇక్కడ సామాన్యుని, మీలాంటి వ్యక్తిని. నీ ద్వారా దేవుడు మాట్లాడానని నాతో. వాక్యము ఎంత మంచిగా ఉండిద్దంటే మాకు ఆ వాక్యం కొరకే మేము అంత దూరం వచ్చేది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు వాక్యం చేత మీరు సరిచేయబడుతున్నారా? వాక్యానికి లోబడుతున్నారా? వాక్యానుసారమైన జీవితం కలిగి ఆజ్ఞలను అతిక్రమించుకోకుండా ఆజ్ఞలకు లోబడి నువ్వు నీతి కలిగి యథార్థత కలిగి ఉంటే దీర్ఘాయుష్యత నేను దీవిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కనుక వాక్యం కొరకు పాస్తం గారు, మన ఆత్మీయ తల్లి ప్రార్థన చేసిద్ది. మనం అందరము ఏకీభవిద్దాము. మీరందరూ ప్రార్థన చేసుకోండి. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. మీరు హృదయంలో ప్రార్థన చేసుకోండి. గట్టిగా చేసుకునే వాళ్ళు గట్టిగా చేసుకోండి, అది మీ ఇష్టం, మీ ఓపిన. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీ స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి, మహోన్నతుడ, మహాగణుడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా నీ స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందున ఆసీనుడా నీ స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు చేసి శక్తిమంతుడా నీ స్తోత్రం, నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా నీ స్తోత్రం. గడిచిన మాసం మొదలుకొని ఈ మాసం వరకు ప్రభా నీ స్తోత్రం. ప్రభా మీరు కంచె వేసి మీరు కాపాడి సజీవులకు చేర్చి దేవా నీ స్తోత్రం. నేను స్తుతించే ధన్యత అనుభవాన్ని ప్రభా మీరు మాకు దయచేసినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఎవరికి లేని భాగ్యాన్ని స్వామి దేవాని స్తోత్రం. అయ్యా మీరు మాకు ఇచ్చినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి. బిడ్డ ఏ సమస్యలతో నీ సన్నిధికి వచ్చారు ప్రభా నీ స్తోత్రం. ప్రతి సమస్యను మీరు తొలగించి దేవా నీ స్తోత్రం. అయ్యా ఇశ్రాయేలుని దీవించడం నీ దృష్టికి ఇష్టమైన లేఖనాలు సెలవిసిన స్వామి. బిడ్డల కుటుంబాన్ని దీవించండి, పరిచయం దీవించండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీ స్తోత్రం. ప్రార్థన పేరు పేరున ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని దేవా నీ స్తోత్రం. ఏ సమస్య చేత నలిగిపోతున్నారో దేవా మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ స్తోత్రం. ప్రభా ఆ సమస్య నుంచి మీరే ఈ విడుదల దయచేయండి ప్రభా నీ స్తోత్రం. నీకు అసాధ్యమైంది లేదు, నీకు సమస్తం సాధ్యమేసయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నూతన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. బిడ్డలు దేనికోసం అయితే మొరపెడుతున్నారు ప్రభా నీ స్తోత్రం. ప్రార్థన ఆలకించి వాడ